రావాలి అందరూ సార్ ఒక్కసారి ఇచ్చేయండి. అంతా నిలబడింది బరాబర్ కదలకండి చెప్పారు నిలబడండి కదలకండి. ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి సందర్భంగా విచ్చేసినటువంటి ముఖ్య అతిథి కోట్ల మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, కోట్ల పట్టణ పద్మశాలి సంఘ అధ్యక్షులు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ హోదా ఉన్న మిత్రులందరూ, పత్రికా మిత్రులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఎలాంటి ఆశించకుండా తెలంగాణకు పోరాడిన యోధుడు కొండలక్ష్మణ్ బాపూజీ. ఆయన మనకు బాపూజీ ఎందుకంటే ఈ యొక్క తెలంగాణకి ఆయన బాపూజీ. ఎందుకు అనంటే ఆయన ఏమీ ఆశించలే, తెలంగాణ కొరకు కొట్లాడిండు. ఏ రాజకీయం కావాలనో, ఏ ముఖ్యమంత్రి కావాలనో, ఏ రాష్ట్ర నాయకుడు కావాలో అనుకోలేదు. ఆయన ఈ దేశానికి తెలంగాణ కొరకు కొట్లాడి సాధించిన వ్యక్తి. ఆయన తెలంగాణ వచ్చిన కొద్ది రోజుల ముందే చనిపోయిండు. కానీ ఆయన ఆశయాలను ముందుంచడంలో మనందరం ముందుంచాలా. ఆయన పద్మశాలి కులస్తులు అవడం మాకు సంతోషదాయకం తప్ప ఆయన అందరి వాడు, అందరి కొరకు పోరాడిన వాడు. ఈ యొక్క వర్ధంతి గాని జయంతి గాని అందరూ పాల్గొన్న అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు మనం చూస్తుంటే ఈ రోజు ఉన్న పబ్లిక్ కాదు, వచ్చే 27 జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ, ఆయన ఆశయాల కొరకు తెలంగాణ బాపూజీగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రకటించాలా ఆయన తెలంగాణ బాపూజీ అని చెప్పి ఈ సభాముఖంగా ఆయన వందర్ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. బాపూజీ వర్ధంతికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన మా పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. నిజంగా చాలా తెలంగాణ కోసం చాలా కృషి చేసిండు బాపూజీ గారు. ఈ 97 years కష్టపడి ఆయనకి మంత్రి పదవి కూడా రిజైన్ చేసి తెలంగాణ కోసం పోరాడి బలహీన బడు వర్గాల కోసం చాలా కష్టపడి మనకంటూ ఒకటి ఒక వాల్యూ ఉండాలనేసి బీసీ వర్గానికి చాలా కృషి చేసిండు. వారికి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. 12వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కోరుట్ల పట్టణంలో బాపూజీ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పిస్తూ, మరి ఈరోజు బాపూజీ మన మధ్య లేక 12 సంవత్సరాలు అవుతుంది. మరి వారి కలలు కన్నటువంటి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత వారు లేకపోవడం మనకు చాలా పెద్ద లోటు అని చెప్పి తెలియజేస్తూ, మరి భారతదేశ స్వాతంత్ర పోరాటంలో, అలాగే నైజాం వ్యతిరేక రజాకార్ల పోరాటంలో, అలాగే తెలంగాణ తొలి దశ తెలంగాణ మలి దశ ఉద్యమంలో మరి ఆయన చేసినటువంటి సేవలు, ఆయన పోరాటం మరవలేంది. ఇదికే ఈ తెలంగాణ జాతిపితగా మరి ఆయనను మనం సంబోధించుకుంటూ, మరి వారి సేవలను స్మరించుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కోరుట్ల పట్టణంలోని ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించి ఒకటే నిమిషం ఓకే